కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ సమావేశాలను నిర్వహించింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. దేశంలోని పేదల కుటుంబాలకు సంబంధించి 1,00,00,000 మంది ఇళ్లపై సోలార్ రూఫ్ను ఏర్పాటు చేసి వారికి నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తుని అందిస్తామని చెప్పి ప్రకటన చేశారు. ఈ మేరకు ఆ పథకానికి బడ్జెట్లో 7,350 కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించడం జరిగింది. Rooftop solarization and Muft Bijli. Through rooftop solarization, 1 crore households will be enabled to obtain up to 300 units free electricity every month. ప్రకటన విన్న పేదవారు ఈ పథకానికి సంబంధించి ఎప్పుడెప్పుడు అమలు జరుగుతుందా అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నారు. పథకానికి సంబంధించి మనకు తాజా సమాచారం అయితే అందుతూ ఉంది. ఎవరైతే పేదవారుగా ఉండి నెలకు 300 యూనిట్లు విద్యుత్తుని పొందాలి అనుకునేవారు ఈ పథకానికి సంబంధించి తాజా సమాచారాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందాలి అనుకునే వారికి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం 3 కండిషన్లు అయితే పెడుతూ ఉంది. ఈ 3 కండిషన్లలో ఎలిజిబిలిటీ ఉన్నవారికి మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి అర్హులుగా ఉంది. ఈ పథకం పేరే ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం. ఈ పథకం ద్వారా అప్లై చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా సోలార్ ప్యానెల్ అందిస్తుంది. ఆపై వారు ఇంటి మీద ఈ ప్యానెల్ను బిగించుకుని నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తును పొందవచ్చు. అలాగే మిగిలిన విద్యుత్తుని రాష్ట్రానికి సంబంధించి విద్యుత్ శాఖలకు అమ్ముకొని తద్వారా కూడా ఆదాయాన్ని పొందవచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకానికి సంబంధించి షరతులేంటి, ప్రభుత్వం సబ్సిడీ ఎంత ఇస్తుంది, ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మనకు ఎలా తెలుస్తుంది, పూర్తి వివరాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఇంటిపై సోలార్ ప్యానెళ్లను బిగించుకోవాలి అనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఈ సోలార్ ప్యానెళ్లను ఉచితంగా బిగించి ఇవ్వదు. ఇవి కావాలి అనుకునేవారు ప్రభుత్వ అఫీషియల్ వెబ్సైట్ ఒకటి ఉంటుంది, solarrooftop.gov.in అనే వెబ్సైట్ లో ఎవరైతే ఆసక్తి గలవారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం అయితే అనుమతిస్తుంది. ఆ తరువాత వారు వారి సొంత డబ్బుతో ఈ సోలార్ ప్యానెళ్లను బిగించుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత వారికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని అందిస్తుంది. ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ముఖ్యంగా ప్రభుత్వం 3 కండిషన్లు పెడుతుంది. ఆ కండిషన్ వివరాలు అయితే ఇలా ఉన్నాయి. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో వారికి మొబైల్ నెంబర్, సొంత నెంబర్ కలిగి ఉండాలి, ఈమెయిల్ ఐడి కలిగి ఉండాలి, ప్రస్తుతం వస్తున్న కరెంటు బిల్లు వినియోగదారుడి పేరు మీద ఉండాలి. ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారు కరెంటు బిల్లు ఉండి ఉండాలి, ఇది మస్ట్ గా ఉంది. అలాగే ఎవరైతే అప్లై చేస్తున్నారో వారు బ్యాంకు అకౌంట్ కూడా కలిగి ఉండాలి. ఈ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకానికి సబ్సిడీ ఎంత వస్తుంది, దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సబ్సిడీ ఎంత వస్తుంది అనే డౌట్ చాలా మందికి ఉంది. దీని మీద రకరకాల రూమర్లు అయితే విరివిగా వస్తూ ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సబ్సిడీపై క్లారిటీని ఇచ్చింది. 3K వాట్స్ సోలార్ ప్యానెల్ను బిగించుకునే వారికి కేంద్ర ప్రభుత్వం 18,000 రూపాయల సబ్సిడీని అయితే అందిస్తూ ఉంది. అంటే 1 కిలో వాట్స్కి 18,000 రూపాయలు, 2 కిలో వాట్స్కి అయితే 36,000 రూపాయలు ఇస్తుంది. అలాగే 3K వాట్స్ అయితే 54,000 రూపాయల సబ్సిడీని అందిస్తుంది. 1 కిలో వాట్స్కి 18,000 రూపాయలు అన్నమాట. ఈ 3 కిలో వాట్స్కి మించి ఎవరైతే సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేసుకుంటారో వారికి 1 కిలో వాట్స్కి అయితే 9,000 రూపాయల చొప్పున ప్రభుత్వం సబ్సిడీని ఇస్తుంది. అయితే ఈ సబ్సిడీని లబ్ధిదారులకు ముందుగా అయితే ఇవ్వదు. ఎవరైతే అప్లై చేసుకుని అనుమతి పొందిన తరువాత వారు సొంత డబ్బులతో సోలార్ ప్యానెల్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత మాత్రమే కేంద్ర ప్రభుత్వం వారికి ఈ సబ్సిడీని అకౌంట్ ద్వారా వారి ఖాతాలో జమ చేస్తుంది. ఈ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించి వివరాలను తెలుసుకుందాము. ఎవరైతే ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారు ఈ పథకానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. solarrooftop.gov.in అఫీషియల్ వెబ్సైట్కి విజిట్ చేసిన తర్వాత ఎడమ వైపున అప్లై ఫర్ రూఫ్ టాప్ సోలార్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ రాష్ట్రం, మీ జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏదైతే రాష్ట్రానికి సంబంధించి విద్యుత్తును వినియోగిస్తున్నారో ఆ విద్యుత్ సంస్థ యొక్క పేరు రాయాలి. అలాగే కరెంటు బిల్లుకు సంబంధించి వివరాలను అక్కడ రాయాల్సి ఉంటుంది. ఇలా మీ పేరుతో ఒక అకౌంట్ని అక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ వివరాలతో అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసి సబ్మిట్ చేయాలి. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో అలాంటి వారికి
15 నుంచి 20 రోజుల్లోపు అధికారులు ఈ అప్లికేషన్ పరిశీలించి అర్హత ఉంటే వారికి కన్ఫర్మ్ చేస్తారు. మీకు ఈ దరఖాస్తుకి ఎలిజిబుల్ ఉంది కనుక మీకు అప్రూవ్ చేస్తున్నామంటూ వారు తెలియజేస్తారు. మీకు మెసేజ్లు ఎప్పటికప్పుడు మొబైల్ నెంబర్ ద్వారా, ఈమెయిల్ ద్వారా వారు తెలియజేస్తూ ఉంటారు. ఎవరైతే అర్హత వచ్చి ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారో అలాంటి వారు వారి సొంత డబ్బులతో సోలార్ ప్యానెల్లను ఏర్పాటు చేసుకున్న తరువాత కేంద్ర ప్రభుత్వం వారి ఖాతాలో ఈ సబ్సిడీని కిలో వాట్స్కు 18,000 రూపాయల చొప్పున వారి ఖాతాకి జమ చేస్తుంది. ఎవరైతే పేదలుగా ఉండి సోలార్ విద్యుత్తును ఉచితంగా పొందాలి అని అనుకుంటున్నారో అలాంటి వారికి ఈ పథకం చాలా అనుకూలమైంది. ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అని ఆసక్తిగా ఉన్నవారు అప్లై చేసుకొని ఈ పథకాన్ని పొందండి.